హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఇది అందరికీ కూడా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఇదొక గుడ్ న్యూస్. ఎవరైతే గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడాను ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు మన శ్రీకాకుళంలోని. సో దీనికి గాను మనకి ఏంటి అంటే ఈ 26th మార్చ్ రోజు మార్నింగ్ 10 o'clockకి మీకు ఫ్రీ డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు క్లియర్ చేసుకోవచ్చు, లేదా అక్కడ క్లాసెస్ ఎలా రన్ అవుతాయి, ఎవరెవరు ఫ్యాకల్టీస్ ఉంటారు, ఎలా టీచ్ చేయబోతున్నారు, ఇదంతా కూడా మీకు మొత్తం ఐడియా అనేది వస్తుంది. సో ఎవరైతే శ్రీకాకుళం నియర్ బైలో ఎవరైతే ఉన్నారో తప్పకుండా దీనికి అటెండ్ అవ్వండి. మీకు డెఫినెట్గా ఒక ఐడియా అనేది వస్తుంది గ్రూప్ 2 మీద. అండ్ ఇది మీకు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నారమ్మా. సో దానివల్ల ఏంటంటే మీరు మన మదర్ టంగ్లోనే ప్రిపేర్ అవ్వచ్చు, అలానే ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసే విధంగా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఫ్రీ డెమో అనేది విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా ఉన్న మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని జరగబోతుంది అనమాట. ఇది ఎక్కడ ఏంటి అని మీకు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే 7893899553 ఆర్ 9491421735 ఈదర్ ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే డెఫినెట్లీ మీకు గ్రూప్ 2 అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఇవంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో డైరెక్టర్ సార్ సురేష్ సార్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది నిజంగా మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి కొడదాము అని ఎవరైతే సీరియస్గా కూర్చున్నారో మీకు అందరికీ కూడా డెఫినెట్లీ ఇది ఉపయోగపడే ఆపర్చునిటీ. ఓకే, సో వెల్కమ్ టు గ్రూప్ 2 పాలిటీ ఎంసీక్యూ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అనేది చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇరాడికేట్స్ అన్టచబిలిటీ అండ్ ప్రొహిబిట్స్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్? అన్టచబిలిటీ అంటే ఏంటమ్మా? అంటరానితనం. అంటరానితనం ఇవన్నీ కూడా మనకి ఏ కాన్సెప్ట్లో వస్తాయి? రైట్ టు ఈక్వాలిటీలోనే వస్తాయి. రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకి ఆర్టికల్ 14 నుండి ఆర్టికల్ 18 వరకు మనకు మెన్షన్ చేసి ఉంటుంది. 14, 15, 16 వచ్చేసరికి డైరెక్ట్గా ఈక్వాలిటీ, ఒకవేళ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఎవరి మీదైనా సరే పార్షియాలిటీ చూపించినా ఇవన్నీ కూడా ఆర్టికల్ 14, 15, 16 మాట్లాడుతుంది. ఆర్టికల్ 17 వచ్చేసరికి మనకి ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే ఏంటి? అంటరానితనం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకి కాస్ట్ సిస్టమ్ ఇదంతా కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఎస్సీస్ వాళ్ళని ఎస్టీస్ వాళ్ళని ఇంకా ఏంటి అంటే అంటరానోళ్ళుగా, వాళ్ళు ముడితే ఏదో అయిపోతుంది, వాళ్ళు ముడితే ఏదో ఇదైపోతుంది అన్నట్టు వాళ్ళని దూరంగా చూడటం, దూరంగా పెట్టడం అనేది జరిగింది. సో ఇండిపెండెన్స్ తర్వాత అలాంటివి ఏమీ ఉండకూడదని చెప్పేసి ఇది ఒక ఫండమెంటల్ రైట్ కింద ఆర్టికల్ 17లో పెట్టడం జరిగింది. ఓకేనా. 16 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ ఆర్టికల్ 18 వచ్చేసరికి అబోలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 15 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనమాట. ఇవన్నీ కూడా పార్షియాలిటీగా చూడకూడదు అనేది 15లో మెన్షన్ చేసి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 17. ఓకేనా. సో ఇంతే క్లియర్గా మనం పాలిటీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా గ్రూప్ 2 క్లాసెస్ అనేవి ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ అనేవి రన్ అవుతున్నాయి. ఇద్దరికి కూడా పాలిటీ అనేది నేనే డీల్ చేస్తానన్నమాట. ఇంతే ప్రతి ఒక్కటి ఆర్టికల్స్తో సహా కేసెస్తో సహా మీరు నేర్చుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మీకు జాయిన్ అవ్వడానికి. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకా తర్వాత మనకి ఏంటి అంటే ప్రెసెంట్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. మీరు ఒకవేళ ఏదైనా సరే డెమో క్లాసెస్ వినాలి అనుకున్నా సరే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని డెమోలో రిజిస్టర్ అవ్వండి. సో దట్ మీకు ఏంటి అంటే డెమో క్లాసెస్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. Eradication of all types of social discrimination comes under which generation of human rights? ఏంటిది ఇంత డిఫరెంట్గా ఉంది? మనకు రైట్స్ గురించి తెలుసు, ఇంకా జనరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏంటి? మానవ హక్కుల్లో కూడా జనరేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని. అంటే ఇయర్ బట్టి, టైం బట్టి ఇవాల్వ్ అవుతున్న కొద్దీ, వరల్డ్ ఇంకా కంట్రీ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ రైట్స్లోని అంటే మానవ హక్కుల్లోని అడ్వాన్స్మెంట్ అనేది వస్తుంది. ఆ అడ్వాన్స్మెంట్లోని ఈ రైట్స్ అనేవి జనరేషన్స్ కింద చూపిస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జనరేషన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, డెఫినేషన్స్ ఏంటి అని చూడండి. ఫస్ట్ జనరేషన్లోని మీకు
సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అన్నమాట. సివిల్ రైట్స్ అంటే నార్మల్గా మన రైట్స్, ఇంకా పొలిటికల్ రైట్స్ వచ్చేసరికి ఓటింగ్, ఎలక్షన్స్ ఇవన్నీ కూడాను. ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఓట్, స్పీచ్, రిలీజియన్, డిగ్నిటీ, ట్రీటెడ్, ఇవన్నీ కూడా పొలిటికల్, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లోకి వస్తాయి. అది ఫస్ట్ జనరేషన్ అనమాట. ఇది డ్యూరింగ్ 1950స్లోని ఫస్ట్ జనరేషన్ రైట్స్ ఉండేవి. సెకండ్ జనరేషన్ రైట్స్ వచ్చేసరికి మీకు ఇకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. సోషియో ఎకనామిక్ కల్చరల్ రైట్స్ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్లో కానీ, హౌసింగ్లో కానీ, అండ్ అలానే సోషల్ సెక్యూరిటీ, క్లోదింగ్, హెల్త్ కేర్, ఇవన్నీ కూడాను. అంటే సోషల్గా కానీ, ఎకనామికల్లీ కానీ, ఇంకా కల్చరల్లీ కానీ రైట్స్ అనేవి ఉండాలి. ఇది 1960s నుండి 70s వరకు ఫాలో అయిన రైట్స్ అనమాట. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి మీకు సాలిడారిటీ రైట్స్ అనమాట. అంటే కలెక్టివ్ లెవెల్లో కమ్యూనిటీస్కి, పాపులేషన్కి, అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. రైట్ టు ఎకనామిక్ డెవలప్మెంట్, రైట్ టు బెనిఫిట్ ఫ్రమ్ వరల్డ్ ట్రేడ్. వరల్డ్ ట్రేడ్ ద్వారా బెనిఫిట్ పొందడం కానీ, లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ, రైట్ టు బ్రీత్ అన్పొల్యూటెడ్ ఎయిర్, ఇలాంటివన్నీ కూడాను. అంటే సొసైటల్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో ఉన్న రైట్స్ని థర్డ్ జనరేషన్ రైట్స్ అంటారనమాట. ఓకేనా? సో ఇవి యాక్చువల్లీ మీకు 1990s టైం పీరియడ్లో ఉండేవన్నమాట, ఈ థర్డ్ జనరేషన్ రైట్స్ అనేవి. సో ఈ విధంగా ప్రజెంట్ అన్ని జనరేషన్స్ మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ జనరేషన్ ఇదంతా కూడాను ఇంటర్నేషనల్ చార్టర్ అనమాట. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చార్టర్లో మెన్షన్ చేసినవి. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది ఇప్పుడు క్లియర్ అని. ఆటోమేటిక్గా ఇప్పుడు ఎరాడికేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ డిస్క్రిమినేషన్ మీకు ఎక్కడుంది? సోషియో ఎకనామిక్ కల్చరల్ రైట్స్ అంటే అర్థం ఏంటి? సెకండ్ జనరేషన్ రైట్స్ అని అర్థం. వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడో అనేది తెలియదు. సో అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేసే విధంగా మనం అంత అడ్వాన్స్డ్గా మనం ప్రిపేర్ అవ్వడం అనేది మనకు అవసరం అనమాట. ఓకేనా? సో ఇంతే లాగా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ నా పాలిటీ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా బాగా కవరింగ్ అనేది అవుతుంది క్లాసెస్లోని, ఎందుకంటే టాపిక్స్ అన్నీ కూడా డీల్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ క్వశ్చన్. Which one of the following fundamental rights was amended as a result of the decision of the Supreme Court of India in State of Madras versus Champakam Dorarajan case? ఈ చంపకం దొరరాజన్ ఏంటి అంటే మెడ్రాస్లోని ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అనమాట, ఒక మెడిసిన్ స్టూడెంట్ అనమాట. యాక్చువల్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా సరే తనకి ఏంటి అంటే తనకి కాలేజ్లో సీట్ అనేది రాలేదన్నమాట. అండ్ ఏంటి అంటే దీనివల్ల తన రైట్స్ అనేవి వయలేట్ అవుతున్నాయని చెప్పేసి ఆర్టికల్ 15 బేసిస్ పైన ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్ అని చెప్పేసి ఉంటుంది మనకు ఆర్టికల్ 15లో. సో దీనికోసం అని చెప్పేసి కేసు వేయటం అనేది జరిగింది. దీని తర్వాత ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనమాట. ఎందుకోసం ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్? ఈ కేసు తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగింది. ఈ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ ఆర్టికల్ 15ని అమెండ్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న వాటిలో ఈక్వాలిటీ బిఫోర్లో ఆర్టికల్ 14, సో రాంగ్. రైట్ అగేన్స్ట్ అన్టచబిలిటీ 17, right of freedom of speech and expression 19, right against discrimination ఇదే కదా మరి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్. సో దిస్ ఈజ్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 అనేది అమెండ్ చేయడం అనేది జరిగిందనమాట. అమెండ్ చేసి ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా 15(4) అనేది యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా తీసుకురావడం అనేది జరిగింది. అందుకే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాబట్టి. అండ్ తర్వాత 15 అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎఫ్ఆర్స్ అనేవి అమెండ్ చేయడం జరిగింది. అండ్ ఎఫ్ఆర్స్ అనేవి సుపీరియర్ టు డిపిఎస్పీస్ అనే ముక్క కూడా చెప్పడం జరిగింది. డిపిఎస్పీస్ కంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అండ్ ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అని. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యానివర్సరీ ఇంకా ఉగాది సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఏపీపీఎస్సి ప్యాక్ ఫర్ గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సి ఫర్ గ్రూప్ 2 అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని మీద మీకు ఈ కోర్సెస్ మీద 50% ఆఫ్ అనేది, ఫ్లాట్ 50%, మీకు 10,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే వీటిల్లోని మీకు ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్, ఏపీ జాగ్రఫీ కవర్ చేస్తున్నారు ఏపీపీఎస్సిలోని.
టీఎస్పీఎస్సీకి అయితే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ కవర్ చేస్తున్నారు. ఇదంతా కూడా మీకు కేవలం 5,000 రూపాయలకే వస్తుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటి? మీరు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే. దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి. మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. లేదా www.ltxclasses.com అని మీరు మా వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వచ్చు అండ్ ఫ్రీ డెమో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా ఉంటాయి క్లాసెస్ ఏంటి అనేది మీరు స్వయాన చెక్ చేసుకొని మీ సాటిస్ఫై అయిన తర్వాత జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్? ఇప్పుడు చూసారా, ఇండైరెక్ట్గా క్వశ్చన్. మనకి యాక్చువల్లీ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా అనమాట. సో వాటికి ఫ్రీడమ్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్లో పెట్టడం అనమాట. ఇది మనకి ఎలా డైరెక్ట్గా ఈ ఆర్టికల్ మనకు లేదు, ఇండైరెక్ట్గా ఎందులో ఉంది? ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది ఇన్హరెంట్ రైట్ అనమాట. అంటే దాంట్లో ఇన్హరెంట్గా మెన్షన్ చేసింది, ఇంప్లిసిట్గా ఉన్నదనమాట. ఓకే, సో ఈరోజు ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ తీసుకొచ్చింది, ఆ పాలసీ అనేది సొసైటీకి హార్మ్ చేస్తుంది. వీ కెన్ ఎక్స్ప్రెస్, ఇది మన ఊరికి పనికిరాదు, ఇది మన స్టేట్కి పనికిరాదు, ఇది నా ప్లేస్కి పనికిరాదు. యూ కెన్ ఎక్స్ప్రెస్ దట్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనుషులకి ఎలా అయితే ఉంటుందో ప్రెస్కి కూడా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారో అది పెట్టేదానికి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇన్హరెంట్గా ఇంప్లిసిట్గా మెన్షన్ చేస్తుంది. ఇది ఎక్స్ప్లిసిట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఎందులోని? ఆర్టికల్ 19. ఓకేనా? సో ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. I hope this is clear. And next question, by which of the following grounds a citizen's freedom of expression may not be subjected to restriction? మనకి ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ 19లోని మనకి ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ అబ్సల్యూట్ రైట్. ఇదొక అబ్సల్యూట్ రైట్ ఖచ్చితంగా కాదు. అంటే అబ్సల్యూట్ రైట్ కాదు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అన్ని సిచ్యువేషన్స్లోని రైట్ మనకు వర్తిస్తుంది అనేది కాదనమాట. కొన్నిసార్లు దీని మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఎప్పుడైనా మన కంట్రీ ఎమర్జెన్సీలో ఉన్నా, లేకపోతే మన కంట్రీ సావరెంటీ పోతుందన్నా, లేదా పబ్లిక్ ఆర్డర్ వయలేట్ అవుతుందన్నా, లేదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ టైంలో కానీ ఇలాంటి అన్ని టైంలో కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 3 ఎలిమినేట్ అయిపోయింది అంటే ఆన్సర్ ఏంటి? అన్బికమింగ్ క్రిటిసిజం. అంటే క్రిటిసిజం అనేది చెయ్యలేనప్పుడు. సో నో, క్రిటిసిజం అనేది చెయ్యొచ్చు, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బట్ ఎప్పుడు చెయ్యొచ్చు? సోవరెంటీ ఆఫ్ ఇండియా వైలేట్ అవ్వకుండా, మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీ పోకుండా, ఇలాంటప్పుడు మన ఏంటి అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది నచ్చట్లేదు, యూ కెన్ టెల్. అంటిల్ అండ్ అన్లెస్ మన వల్ల పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నంత వరకు కూడా, మన రైట్స్ వల్ల పక్క వాళ్ళ రైట్స్ పోకుండా ఉన్నంత వరకు కూడా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే. ఇంకా టుమారో ఇంకొన్ని క్వశ్చన్స్తో వీ షల్ మీట్ అగైన్. టిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే స్టూడెంట్స్. అండ్ మీకు ఒకవేళ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఏ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ డెఫినెట్లీ వస్తుంది. డోంట్ వరీ, హ్యావ్ పేషెన్స్ అండ్ బీ ప్రిపేర్డ్ వెల్.